ఇంకొక వార్త సర్క్యులేట్ అవుతుంది. రాజేందర్ గారు బీసీ, రాజేందర్ గారి భార్య రెడ్డి కాబట్టి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్తో అక్కడ ఉన్నటువంటి ఓట్ల పోలరైజేషన్ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం మీద మేము ఎప్పుడు ఒక కులం పునాది మీద ఒక లీడర్ కాలేడు. అయితే అలా చెప్పండి, ఏ కుల పునాది మీద మేము ఉద్యమ నాయకుడు అయినాం, ఏ కుల పునాది మీద మేము ఆర్థిక మంత్రి అయినాం, అట్లా కాదు. కానీ సరే, ప్రజలు రకరకాల లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఎవరన్నా టక్కన ఇది రెడ్డి కాన్సెన్స్ అని వాళ్ళు చెప్పినప్పుడు, లేకపోతే ఇది ఇట్లా అయిందని చెప్పినప్పుడు, అయితే గిట్లా ఈ కాంబినేషన్ ఇట్లా మంచిగుంటుంది అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు తప్ప మేము ఎక్కడ కులం పునాది మీద ఆధారపడి చేయం. మేము అందరికి పొత్తుల సర్ది లాంటి వాళ్ళం. మేము అందరి కోసం ఆలోచించే వాళ్ళం. అన్నిటికీ భిన్నంగా ఎక్కడైతే ప్రజలకు లీడర్షిప్ అవసరం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల అవసరాలకు మానవుల గొంతుకైతామో అక్కడ ఉంటాం తప్ప మేము ఈ ఉన్నోళ్ళ వైపు గిట్లా ఉండే ప్రసక్తి లేదు. ఇప్పుడు పార్టీలోకి వచ్చారు, పార్టీని బలోపేతం చేశారు. మీరాగా బలోపేతమే బీజేపీ పార్టీకి. ఆధిపత్య పోరు అన్నది రీజనల్ పార్టీకే పరిమితమైందా, నేషనల్ పార్టీలో కూడా ఉంటుందా? అన్నిట్లో ఉంటుంది. రాజకీయాల్లో ఆధిపత్యం అనేది అన్నిట్లో ఉంటుందండి. ఇప్పుడు కోరికలు లేకుండా పొలిటికల్ లీడర్ ఉండడు. జంగమేలిత కాదు కదా, ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, ప్రభుత్వం అయితే మంత్రి కావాలని, మంత్రి అయితే ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే యాస్పిరేషన్స్, కోరికలు లేకుండా పొలిటికల్ లీడర్ అంటూ ఉండడు. ఈ కోరికల్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఆధిపత్యం అనేది తప్పకుండా ఉంటుంది, వైరుధ్యం కూడా తప్పకుండా ఉంటుంది. ఇవన్నీ లేకపోతే పార్టీ కాదు, సహజం. ఇవన్నీ అన్నిట్లో ఉంటుంది. ఒక రీజనల్ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరికి, నేషనల్ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరికి తేడా ఏంటి? రెండు చూస్తున్నారు ఇప్పుడు మీరు. ఇక్కడ రీజనల్ పార్టీలన్నీ ఒక కుటుంబం సర్వస్వంగా ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు, కుటుంబం ఉండదు. ఎవరైనా లీడర్ కావచ్చు. ఎవరు ఎక్కువ ఎగ్జిబిట్ చేయగలిగితే, ఎక్కువ ప్రజల ప్రేమను పొందగలిగితే, ఎక్కువ పార్టీలో మంచి స్థానం పొందగలిగితే వారికి ఆ స్థానం దొరికే ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా. ఇక్కడ మీరు చూసిండ్రు, ఇక్కడ ప్రధానమంత్రి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా చెప్పండి, ఊహించారు ఎవరైనా? గుజరాత్ ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తి ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి ఎట్ టైం అవుతారని, ఎంపీ ఎన్నడూ కాని వ్యక్తి ఎంపీ అయి ప్రధానమంత్రి అయితే ఇప్పుడు ఊహించిందా? అందుకని అనేక రకాల అద్భుతాలు జరిగే ఆస్కారం ఉంది. మీరు చూడండి, అసలు భారతీయ జనతా పార్టీ ఎంత సోషల్ యాంగిల్ ఉంటుంది అనేది. ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక దళితుని చేసింది. సెకండ్ టైం మళ్ళీ అధికారం రాగానే ఎవ్వరు ఊహించని ఒక మహిళని, ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసింది. అంటే ఈ పార్టీలో మీరు చూసిండ్రు, ఎన్నో సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా రాజస్థాన్లో ఫస్ట్ టైం అని తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. ఇక్కడ ఛత్తీస్గఢ్లో పక్కపట్టిన మా ఛత్తీస్గఢ్లో ఒక గిరిజన ముఖ్యమంత్రి చేసిండ్రు. మధ్యప్రదేశ్లో ఒక ఓబీసీని ముఖ్యమంత్రి చేసిండ్రు. అంటే మా పార్టీలో ఎంత సమతుల్యత ఉంటుంది, సామాజిక కోణం ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం మొన్నటిసారి 3 రాష్ట్రాల్లో నియమించబడ్డ ముఖ్యమంత్రులు. అంటే డెమోక్రసీ ఎక్కువ ఉందన్నారు. డెమోక్రసీ పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి పార్టీలో అంటారు. డెమోక్రసీ తప్పకుండా ఉండాల్సిందే. డెమోక్రసీ లేకపోతే కేసీఆర్ లెక్క అయిపోతుంది. డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీలో కూడా డెమోక్రసీ ఉంటుంది. కానీ డెమోక్రసీ ఫర్ ప్రోగ్రెస్, డెమోక్రసీ ఫర్ కన్స్ట్రక్షన్, నాట్ ఫర్ డిస్ట్రక్షన్. ఇప్పుడు మీకు ప్రధాన పోటీ ఎక్కడి నుంచి వస్తుంది? బీఆర్ఎస్ నుంచి వస్తుందా, కాంగ్రెస్ నుంచి వస్తుందా? మా దగ్గర అయితే ప్రజలు మాట్లాడుకున్నారు, నేను మాట్లాడతా. కానీ ఏదేమైనా ఎవరు పోటీదారులు కాదు అనుకుంటున్నారు. మా వాళ్ళు చర్చించుకుంటున్నారు. అంటే మీకు అసలు పోటీ లేదా? బీఆర్ఎస్ పార్టీ పరంగానే పోటీ ఉండొచ్చు, కానీ వ్యక్తుల పరంగా మాత్రం పోటీ లేదు. అంటే మీరు ప్రధానంగా మీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది, పోల్ స్ట్రాటజీ ఉంటుంది. ఆ పోల్ స్ట్రాటజీలో భాగంగా సరే వీళ్ళని ఈ విధంగా ఎదుర్కోవాలి, వీళ్ళని ఈ విధంగా ఎదుర్కోవాలి అని అనుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా? అసలు ఒక మాట, మనం చాలా చిన్నవాళ్ళం, ప్రజలు చాలా పెద్దవాళ్ళు. 37-38 లక్షల మంది ప్రజలు మన మీద అల్లావుద్దీన్ అద్భుతం లెక్క చేస్తాడో కుదరదు. మనకు చిన్న చిన్న స్ట్రాటజీలు ఉన్నప్పటికీ కూడా అసలు స్ట్రాటజీ ప్రజల దగ్గర ఉంటుంది. ఎవరికి గెలిపించుకోవాలి, ఎవరిని నాయకుడు చేసుకోవాలని వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. వీరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బ్రహ్మాండంగా ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడా, బీజేపీ అభ్యర్థి ఉన్నాడా, ఆ పార్టీకి అయితే ఏమవుతుంది, ఈ పార్టీకి అయితే ఏమవుతుంది, అన్నీ లెక్కలేసుకొని చేస్తారు. వాటికనే ఒక నిమిషంలో నిర్ణయం తీసుకోరు. మల్కాజ్గిరి ప్రజలు వాళ్ళు అనుకునేది ఏంటంటే, కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి కావాలి. ప్రధానమంత్రి కావాలంటే ఎవరు కావాలంటే బీజేపీ కావాలి. బీజేపీలో ఎవరు ఉన్నారు, వీటి ఉన్నారు. అట్లా థింక్ చేస్తారు తప్ప ఈ తాత్కాలికమైన చిన్న చిన్న వాటిలో థింక్ చేయరు.